Hi dear Telangana News students and parents, welcome back to my channel. BDS mop-up counseling expected cutoff. ఈ రోజు అయితే 11:30 లోపు అయితే ప్రతి ఒక్కరికి వీడియో చేసే టైంకి నాకు మరి 11:30 లోపు మరి ప్రతి ఒక్కరికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అమ్మ. మీరు ఎందుకంటే మీరు లక్ చెక్ చేసుకొని పెట్టుకోవడంలో తప్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీట్ వచ్చినా రాకపోయినా మీరు బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ పెట్టుకోవడంలో ఎటువంటి మిస్టేక్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మీరు పెట్టుకుని వస్తే వచ్చింది లేకపోతే లేదు. మరి వస్తే కొండ పోతే వెంట్రుక అన్నట్టు మన సామెత ప్రకారం ఏదో వస్తే వచ్చింది లేకపోతే లేదు. చూసినట్టయితే ఇక్కడ చూద్దాము. మరి టీజీ బీడీఎస్ మాపప్ కౌన్సిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫేజ్ 2 ఇలా ఉంది. ఇది ఫేజ్ 2కి సంబంధించిన అప్డేట్. ఇది ఫేజ్ 2 మరి ఇది మాపప్ కౌన్సిలింగ్ మనకి అంటే ఫేజ్ 3 అనుకోవచ్చు. ఇది మాపప్ ఫేజ్ 3 సపోజ్ ఓసీ పిల్లలకి మరి ఇది ర్యాంక్ మరి 2,47,355. మరి దీనికి సంబంధించిన మార్క్స్ అయితే 381 మార్క్స్ వచ్చినాయి అమ్మ. 381 మార్కు. ఒకటి గమనించగలరు, 381 తర్వాత 390కి వస్తుందంటే కష్టమే, చెప్పలేం. 382 383 కూడా కష్టమే. మీకు ఇదే రేంజ్ ఇప్పుడు సపోజ్ ఈ 381 దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను చూశాను, నేను ఆల్రెడీ దాని నుంచి చూసి మీ యొక్క మెరిట్ లిస్ట్ ఉంది కదా, మీరు మెరిట్ లిస్ట్లోకి వెళ్ళినట్టయితే మీ యొక్క మార్క్స్ ప్లస్ ర్యాంకు ప్లస్ మార్క్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు 381 చుట్టుపక్కల ఇక్కడ 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ నెక్స్ట్ స్టూడెంట్స్కి రావచ్చు, ఇంకో స్టూడెంట్స్కి రావచ్చు. మరి 385కి వస్తుందా అంటే అది లెక్క బేస్డే, మనం వీ కాంట్ సీ అనమాట. అదేవిధంగా చూసినట్టయితే ఫిమేల్ ఓసీ ఫిమేల్లో కూడా 252 82 378. ఇప్పుడు 378 దగ్గరే ఆగొచ్చు, ఎందుకంటే మనకు అందుకనే ర్యాంక్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎప్పటి నుంచి మొత్తం ర్యాంక్ అనేది ఎప్పుడు యూనిక్గా ఉంటుంది. ఈ మార్క్స్ అనేవి ఇప్పుడు 378 అని 10 మందికి ఉండొచ్చు కానీ ర్యాంక్ అనేది దీనికి 375కే మరి కట్ ఆఫ్ అవ్వచ్చు, లేదా 379 దాకా మీకు వచ్చు. ఇక్కడ ఒక 10 మంది ఉంటారు, ఇక్కడ ఒక 10 మంది ఉంటారు. వీళ్ళని దాటుకొని రావాలని మీ 379 దాకా మీకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ చూస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 385. వీళ్ళు కూడా ఒక 386 రావచ్చు, 385 దాకా వచ్చేది. మనం ప్లస్ ఆర్ మైనస్ 10 మార్క్స్ అని కూడా చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే స్టూడెంట్స్ అది లెక్క కూడా ఉంటుంది. ఎందుకంటే బీడీఎస్ అందరు జాయిన్ ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే 100% జాయిన్ అవుతారమ్మ, దానిలో నో డౌట్. కాకపోతే బీడీఎస్ అనేది ఎవరు జాయిన్ అవుతున్నారంటే లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళని, ఇప్పుడు ఆల్రెడీ 2 లాంగ్ టర్మ్స్ కానీ 3 లాంగ్ టర్మ్స్ కానీ ఉన్న వాళ్ళని బీడీఎస్ జాయిన్ అవ్వని నేనే సలహా ఇస్తున్నా. సపోజ్ ఒక లాంగ్ టర్మ్ ఇప్పుడు ఆల్రెడీ షార్ట్ టర్మ్ అయిపోయింది, ఒక లాంగ్ టర్మ్ అయిపోయింది, ఇంకో లాంగ్ టర్మ్ తీసుకుంటా కూడా వెళ్తారు స్టూడెంట్స్. మరి ఆ విధంగా ఉంటే మరి వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోకపోవచ్చు. అందుకని మీకు ఇక్కడ సపోజ్ 382కి మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా కూడా మరి కట్ ఆఫ్ అవుతుంది. SC2లో 338 మార్కులు, ఇక్కడ 338 మార్కులు. ఇక్కడ ఫిమేల్లో 338. అంటే చూడండి, ఇక్కడ ర్యాంకులు వేరుండే, మీరు గమనించారో లేదో. సపోజ్ SCలో ఇదొక ర్యాంకు, మార్క్స్ ఏముంటాయి ర్యాంకులు డిఫరెంట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఒక్కొక్క మార్క్స్ చుట్టూ ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు. అందుకని మీ కట్ ఆఫ్ మళ్ళీ 338 దాకా ఉండొచ్చు, చెప్పలేము. మరి SC3 ఉంది. SC3లో ఇది మాల సామాజిక వర్గం, మాది సామాజిక వర్గం 235 484 359. ఈ 350 360 దాకా రావచ్చు, లేకపోతే 359 దాకానే ఉండొచ్చు. జస్ట్ ఒక్క మార్క్ అంటే ఒక్క మార్క్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా. అది ఇక్కడ సమస్య పడింది ఏంటంటే మెయిన్ మనకి సమస్య ఆ ఒక్క మార్క్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సపోజు ఇక్కడ 3,12,15 మార్క్స్ వచ్చి 356 మార్క్స్. ఇక్కడ చూసినట్టయితే 356, ఇది 356కి రావచ్చు, 357కి కూడా మీరు రావచ్చు. ఎస్టీ స్టూడెంట్స్ 354, ఇక్కడ 356. అంటే కాంపిటీషన్ బట్టి ఆ 356 చుట్టూ మీ యొక్క కేటగిరీ స్టూడెంట్స్ SC3 ఫిమేల్ స్టూడెంట్స్ ఉండారా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి. లేకపోతే 357కి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు. మరి 357కి ఇంక్రీజ్ కాదు, 355కి రావచ్చు. ఇక్కడ 358కి రావచ్చు. సారీ, మనకి ఇంక్రీజ్ కాదు కదా, తగ్గాలి. ఇక్కడ 355కి రావచ్చు. ఈ విధమైన డేటా మరి ఉండొచ్చు స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, BCBలో BCA
అందరికంటే లక్కీ పర్సన్స్ మరి బీసీ అనుకో 315, వీళ్ళకి 316, అంటే 315కి రావచ్చు. 315కి వచ్చే ఛాన్స్ ఉంది. 300 ఇక్కడ నుంచి 315కి రావచ్చు, లేదా 316. చక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సపోజ్ ఇక్కడ కూడా ఏంటంటే మరి ఫీమేల్లో బీసీఏకి 314 రావచ్చు, 313 మార్కులకి రావచ్చు. ఇది బీసీబీలో కూడా ఇక్కడ 375, అంటే 375లోనే ఉండొచ్చు. అంటే పాసిబిలిటీస్, అంటే మనము ఒక ప్రాబబిలిటీ చూసుకోవాలి. 375లో ఉండొచ్చు, 374లో ఉండొచ్చు. మీ యొక్క కట్ ఆఫ్ ఈ విధంగా ఉండొచ్చు. మరి అది ఫీమేల్ స్టూడెంట్స్ చూస్తే 2,62,000 ఉందమ్మా. 2,62,720, 374, అంటే 373కి రావచ్చు, 372. అంటే ఇక్కడ చాలా కష్టం, చాలా టఫ్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 374 అనే వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు అక్కడ ఆల్రెడీ సేమ్ మార్క్స్. కాకపోతే ఏంటంటే బీసీబీ స్టూడెంట్స్ ఉండకూడదు, అప్పుడు మీకు లెక్క. బీసీబీ అంటే బీసీసీ ఉండొచ్చు, బీసీ ఎస్సీ ఎస్సీ ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ బీసీబీ స్టూడెంట్స్ లేకపోతే అది తగ్గే మరి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. మరి చూసినట్టయితే ఒక బీసీసీ మనకి 200, దీనికి ఎంతైనా తగ్గొచ్చు. 300 సపోజ్ 62, 63 తగ్గే అవకాశం. ఎందుకంటే బీసీ స్టూడెంట్ చాలా తక్కువ మంది. ఇప్పుడు ఒక స్టూడెంటే జాయిన్ అయ్యాడు బీసీసీలో, బీడీఎస్ ఒక్క స్టూడెంటే జాయిన్ అయ్యాడు. ఇక్కడ 2-3 స్టూడెంట్స్ అమ్మాయిలు అయితే ఇక్కడ మీకు 320 దాకా మీకు వచ్చే అవకాశం ఉంది. 321 రావచ్చు, 22 రావచ్చు. ఈ విధమైన రేంజ్లోనే ఉంటారు. మీరు మరీ 10 మార్కులు 20 మార్కులు ఆ మార్క్స్ అనేది అసలు ఒక్క మార్క్ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చెప్పలేము. మరి చూసినట్టయితే బీసీడీ 2,58,000, ఇది 3,76,000 ర్యాంక్ అనుకో. 3,75,000 వరకే ఉండొచ్చు. ఎందుకంటే ఈ 72లోనే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్ తర్వాత నెక్స్ట్ స్టూడెంట్కి ఇవ్వాలి కదా, మీరు వాళ్ళు లేకపోతే స్కిప్ అయ్యి 375కి వస్తుంది. తర్వాత 2,58,521, అంటే ఫీమేల్లో బీసీడీలో 3,376 మార్కులు, అంటే 375 మార్కులకి రావచ్చు, 374. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్లస్ ఆర్ మైనస్ 2, ఒక -2 మార్క్స్ అమ్మ, ప్లస్ కాదు, -2 మార్క్స్, -1 మార్కు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే -2 ఆర్ -1 మార్క్స్కి మీకు తగ్గే అవకాశం ఉంది. కాకపోతే మైనారిటీ స్టూడెంట్స్ 377 అనేది మీకు 377కైనా రావచ్చు, 76కైనా రావచ్చు. అంతకు మించి ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి దీనికి 2 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు కూడా పేమెంట్ చేయాలమ్మా. 20 లక్షల రూపాయలు పే చేస్తే కానీ యూ విల్ గెట్ ఏ, మరి మీరు జారకపోతే 20 లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి, లేకపోతే 3 years డిబార్ అవుతారు. గుర్తుపెట్టుకుని అలాంటి వాళ్ళే ఇవాళ 11:30 లోపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మరి 2,56,688, దీనికి 377, అంటే 375 మార్కులకు 376. మరి ఈ రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, 375 ఉండరు. ఇక్కడ అలాగే స్టార్టింగ్ నేను మిస్టేక్ చేశాను. ఇక్కడ చేసినట్టయితే 380కి మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 377కి మీకు రావచ్చు. అంటే -2, -1 ఆర్ -2 ఈ 2 మార్క్స్లే తేడా ఉండదు. ఇక్కడ కూడా 384 ఈడబ్ల్యూఎస్లు, 385, ఇక్కడ కూడా 379. అది మీ లెక్క మీద. ఎందుకంటే ఆ ముందు స్టూడెంట్ ఉండారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు 379, వీళ్ళకి ఆల్రెడీ ఎంబీబీఎస్ సీటు వచ్చేది లేదు కాబట్టి ఇక్కడే ఈ బీడీఎస్ దగ్గరే కొట్టుకుంటారనమాట. చెప్పండి SC2లో 337, 337 ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ జస్ట్ ఇక్కడే ఉండొచ్చు ఫార్ములా. ఈ విధమైన స్టేటస్ ఉంది స్టూడెంట్స్. మరి గమనించగలరు. కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్లో పెట్టి మీకు ఎన్ని మార్క్స్కి ఎంత, మరి ఈ బ్రాంచ్ మీరు చూసుకోండి. జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మార్క్స్ మీకు ఉన్నాయా లేదా. ఈ మార్క్స్ ఉండవాళ్ళకి ఇప్పుడు ఈ మార్క్స్ గ్యారెంటీ. సపోజ్ ఒక స్టూడెంట్కి 378 ఫీమేల్ స్టూడెంట్ ఓసీపీ అమ్మాయికి వచ్చి సీట్ రాలేదనుకో, ఈసారి డెఫినెట్గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక స్టూడెంట్కి 384, 81 మేల్ స్టూడెంట్స్ ఉన్నారు ఓసీపీలలో. లాస్ట్ టైము సెకండ్ ఫేజ్లో బీడీఎస్ రాలి, ఇప్పుడు గ్యారెంటీగా రావచ్చు.
ఇప్పుడు డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ 272 సీట్లు ఉన్నాయని మన వీడియో కూడా చేయటం అయితే జరిగింది. ఈ విధంగా మరి డేటా అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫైనల్గా ఏంటంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ -1 ఆర్ -2. దీనికి మీరు ఫార్ములా -1 -2 వేసుకోవాలి. అంతవరకే, అంత సీన్ లేదు ఇక్కడ. దీని వరకు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ చూసినట్టయితే నేను దీన్ని డీకోడ్ చేశాను. మనకి ఇచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇచ్చినప్పుడు మార్క్స్ ఇవ్వలేదు కాబట్టి మార్క్స్ ఎంత వచ్చిందో ఆ స్టూడెంట్కి వెళ్ళి చూస్తే ఇన్ని మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. మన మెరిట్ లిస్ట్ ఉంది కదా, ఇది పెద్ద బ్రహ్మాండమైన విజయం కాదు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఆ శ్రమ లేకుండా నేనే చెక్ చేశాను. మన తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఈ మార్క్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన మార్క్స్ కొట్టేస్తే వచ్చేస్తుంది. అది పెద్ద విషయం ఏం కాదు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ వాంట్ మరి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇది అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని వీడియో చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిర్ అకాడమీ. థ్యాంక్ యూ. బాయ్.